రాజకీయం. సో మున్సిపల్లో అన్ని పార్టీల దోస్తి, దీని గురించి మనం చదువుదాం ఒకసారి. ఆదిలాబాద్ చూసినట్లయితే కాంగ్రెస్ ఎంఎం. సో అదేవిధంగా కామారెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్, కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్, మహబూబాద్లో కాంగ్రెస్ సిపిఎం, దేవరకద్లో కాంగ్రెస్ బీఆర్ఎస్, నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ, ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ, అలియాబాద్లో కాంగ్రెస్ బీజేపీ, వేములవాడలో కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆమనగల్లో కాంగ్రెస్ బీజేపీ, ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్, జిన్నారంలో బీఆర్ఎస్ బీజేపీ, ఆమరసింతలో బీఆర్ఎస్ కాంగ్రెస్, సో నిజామాబాద్లో కాంగ్రెస్ ఎంఎం, సో కొత్తగూడలో కాంగ్రెస్ సిపిఐ. సో ఇట్లా పొత్తులతోటి మొత్తానికైతే అసలు మాకు విలువలు లేవు, మాకు సిద్ధాంతాలు లేవు, మాకు ఏవి లేవు, మాకు కేవలం పదవులు కావాలి, మాకు కేవలం డబ్బులు కావాలి, గింతే తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే మున్సిపల్స్లో పై చేయి. సో 6 మేయర్ 86 చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ కైవసం, 17 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశం. నిజంగా బీఆర్ఎస్ బెటర్ పర్ఫామ్ చేసింది అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే దాదాపు 17 మున్సిపాలిటీని గెలుచుకుంది. అది ఆషామాషి విషయం కాదు. 100% బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుంజుకున్నట్టుగా కనబడతా ఉంది. సో 17 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశం, ఒక కార్పొరేషన్ 2 చైర్మన్లు బీజేపీ సొంతం. సో ఒక కార్పొరేషన్ 2 చైర్మన్లు బీజేపీ సొంతం. ఉద్రిక్తల నడుమ చైర్మన్ మేయర్ల ఎన్నిక, గులాబీ కాంగ్రెస్ క్యాడర్ల మధ్య హోరాహోరీ, కోరం లేక 11 చోట్ల ఎన్నిక వాయిదా, నేడు మరోసారి నిర్వహణ అంటూ చూస్తాను. సో ఇక్కడ వాయిదా పడిన మున్సిపాలిటీలు తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇంద్రేశం, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రాహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్, జైరాబాద్, కాగజ్నగర్. ఈ దాదాపు 11 మున్సిపాలిటీలు పెండింగ్ పడ్డట. దానిలో 5-6 కాంగ్రెస్కి వస్తాయి. సో ఇక్కడ కాంగ్రెస్ 92, బీఆర్ఎస్ 17, బీజేపీ 3, వాయిదా 11, మొత్తం 123. సో ఫలించిన రేవంత్ రెడ్డి వ్యూహం, సర్వే అంశాలు మించిపోయిన కాంగ్రెస్ 90కి పైగా మేయర్ చైర్మన్ పీఠాలు హస్తగతం అంటూ చూస్తా ఉన్నాం. టైగర్ హైటెక్ ట్రాకింగ్, ఆధిపత్యం లేని సొంత నివాసం కోసం వేట విశ్లేషిస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ నిపుణులు. అటవీ శాఖ ట్రాకింగ్ లో కీలక విషయాలు. కరీంనగర్ నుంచి నల్గొండ జిల్లాకు వచ్చిందట. టెరిటరీ కోసం పెద్దపులి అన్వేషణ అట. సో పెద్దపులి తను ఎక్కడ ఉండాలి, ఏ టెరిటరీలో ఉండాలి, ఏ అడవిలో ఉండాలి, సేఫ్ జోన్ ఏంటి అనే కోణంలో టైగర్ కంప్లీట్ గా ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో పోతా ఉంది. రాష్ట్రంలో పుల్ల సంచారం జనాలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నది. దీంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, జనగామ మీదుగా నల్గొండ జిల్లాలోకి ప్రవేశించినటువంటి ఒక పులి సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. అసలు పులులు ఎందుకు జనావాసాలకు వస్తున్నాయి? కేవలం ఆహారం కోసమే అడవుల నుంచి బయటకు వస్తున్నాయా? గతంతో పోలిస్తే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందా? పులుల జీవన శైలి, అటవీ శాఖ నిఘా విధానాలు, ప్రజలు పాటించాల్సిన పద్ధతులపై దిశ ప్రత్యేక కథనం. పొరుగు రాష్ట్రాల నుంచి సంచారం అట. అటవీ పులులు ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు అవి సంచారం చేస్తూ ఉన్నాయి. దాదాపు 300 కిలోమీటర్లు తిరిగి ఎక్కడి నుంచో సిద్దిపేట నుంచి జనగామ మీదుగా నల్గొండ వరకు పోయిందట. సో దాదాపు 300 కిలోమీటర్లు ఇప్పటికే ప్రయాణించిందట. జనాలు భయాందోళనలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. పెళ్లికి ముందే శృంగారమా? వైవాహిక బంధంలో అడుగు పెట్టే వరకు ఎవరిని నమ్మొద్దు. ఎంత గాఢ సంబంధమైన సెక్స్ ఎలా చేస్తారు? లైంగిక దాడి కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. పెళ్లికి ముందు శృంగారం చేయడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ లైంగిక దాడి కేసు విచారణలో భాగంగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ భుయాన్ ధర్మాసనం స్పందిస్తూ, బహుశా మేం పాత తరం మనుషులు కావచ్చు, కానీ పెళ్లికి ముందు యువకుడు యువతు ఇద్దరు అపరిచితులే. వారి మధ్య సంబంధం గాఢంగా ఉన్నదా లేదా అనేది తర్వాత విషయం. సెక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మడానికి వీల్లేదని పేర్కొంది అంటూ చూస్తా ఉన్నాం.